హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజైతే ఒక యూట్యూబర్ నుండి తీసుకున్న పూజా సామాగ్రి అయితే మీకు చూపించబోతున్నానండి. యూట్యూబర్ దగ్గర పూజా సామాగ్రి తీసుకోవడం ఏంటని అనుకుంటున్నారా? అవునండి, మీ అందరికీ తెలిసిన ఒక యూట్యూబర్ నుండే నేను ఈ పూజా సామాగ్రి అయితే నేను తెప్పించుకున్నానండి. అది ఎవరో కాదు, ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధనా గారు ఉన్నారు కదండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆవిడ కూడా మంచి మంచి పూజా వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రీసెంట్గా పూజా సామాగ్రి కూడా సేల్ చేస్తున్నారండి. ఆర్కే పూజా స్టోర్ అనే పేరు మీద ఈ స్టోర్ అనేది ఓపెన్ చేశారు. వీరి దగ్గర పూజకి సంబంధించిన ఆల్ ఐటమ్స్ ఉంటాయండి. పూజకి సంబంధించిన సామాగ్రి కాదండి, బ్రాస్ ఐటమ్స్ కూడా అన్ని, మీకు ఏమి కావాలన్నా సరే అన్ని ఐటమ్స్ కూడా మంచి క్వాలిటీలో అందిస్తారు. పూజలు ఎక్కువ చేస్తున్న వారికి పూజా సామాగ్రి క్వాలిటీ కోసం బాగా తెలుస్తుందండి. అందుకని ప్రతి ఒక్కరికి మంచి క్వాలిటీలో ఉండే పూజా సామాగ్రి అందించాలని ఆర్కే పూజా స్టోర్ అయితే ఓపెన్ చేశారండి. మీకు దొరకని ఐటమ్ అయితే ఏది ఉండదండి. మీకు ఏ ఐటమ్ కావాలన్నా సరే ఆర్కే పూజా స్టోర్ ధనా గారిని అయితే సంప్రదించండి. నేను ఇక్కడ వారి వాట్సాప్ నెంబర్ నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. నేను ఇక్కడ చూపించబోయే ఏ ఐటమ్ మీకు నచ్చినా సరే వారికి మెసేజ్ చేయండి. ఇప్పుడు ఇంకా నేను ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను. ముందుగా అయితే మనకి ఏ పూజలు అయినా సరే ఉపయోగపడేవి పసుపు కుంకుమలు కదండి. ఈ పసుపు కుంకుమలు కూడా ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దామని తీసుకున్నాను. నిజంగా చాలా బాగున్నాయండి. పసుపు అయితే చాయ్ పసుపేనండి. నేను ఇక్కడ ప్యాకెట్ ఓపెన్ చేయలేదు, కానీ తర్వాత నేను ప్యాకెట్ ఓపెన్ చేసి నేను ఒక ఆవిడకి తాంబూలం అయితే ఇచ్చానండి. ఆవిడకి కాలుకి పసుపు రాద్దాం కదా అని నేను ఈ ప్యాకెట్ నేను యూజ్ చేశాను. చాలా బాగా పడుతుందండి. కొన్ని పసుపులు కలరే తప్ప మనకి అస్సలు చేతికి కానీ కాలుకి కానీ అస్సలు పట్టవు. నాకైతే పసుపు చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత ఇవి వచ్చేసి విభూది పౌడర్ అండ్ పేస్ట్ అండి. వీటి కోసం అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. విభూదిని అయితే మనం ఎక్కువగా శివయ్య పూజలు అయితే వాడుతూ ఉంటాము. శివయ్యకి అభిషేకం చేసుకోవడానికి. ఇంకా విభూది పేస్ట్ అయితే స్వామివారికి బొట్టుగా పెట్టడానికి అది యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా తర్వాత ఇది చందనం పౌడర్ అండ్ పేస్ట్ అండి. పేస్ట్ కోసం అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది అష్టగంధ చందనం పేస్ట్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. నేను కూడా ఇదే వాడతానండి. కానీ ఇప్పుడు కొత్తగా ఈ చందనం పౌడర్ అయితే వచ్చింది. ఇదైతే నేచురల్ పౌడర్ లానే ఉంది. అంటే మనం గంధం చెక్కని అరగదీస్తే ఏ విధంగా పౌడర్ ఉంటుందో అలానే ఉందండి. స్మెల్ కూడా అదే విధంగా ఉంది. చాలా బాగుందండి. ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకటే కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేస్తే ఏది బాగుందనే విషయం మనకు కూడా తెలుస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ ఇది రోజ్ వాటర్ అండి. అలాగే ఇది గంగా జలం, ఇంక ఇది గోమయం. ఈ మూడు ఉంటే మనం ఇల్లు కానీ పూజా మందిరం కానీ శుద్ధి చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంకా తర్వాత అమ్మవార్లకి ఎంత ఇష్టమైన అత్తర్లండి. మనం పూజా పీఠం పైన కానీ లేదంటే దీపపు కుందుల్లో కానీ లేదంటే అమ్మవారికి పూయడానికైనా సరే ఈ అత్తర్లన్నీ కూడా మంచి సువాసన వస్తాయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా రోజు పెర్ఫ్యూమ్, అలాగే జవ్వాది అత్తరు, ఇంకా జాజి అత్తరు, ఇంకా మొగల పెర్ఫ్యూమ్, ఇలా మీకు ఏది కావాలన్నా సరే తీసుకోవచ్చు. అన్నీ కూడా డిఫరెంట్ స్మెల్స్ అయితే వస్తున్నాయండి. నేను అన్నీ కూడా చూశాను. ఇంకా ఇవే కాకుండా వీరి దగ్గర పూనుగు, గోరోజనం, కస్తూరి ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇవన్నీ మీరు ఒక కిట్ రూపంలో తీసుకోవచ్చు, లేదంటే సింగిల్గా అయినా సరే తీసుకోవచ్చండి. ఇంకా తర్వాత ఇది పచ్చకర్పూరం, మనం ఎక్కువగా అమ్మవారి పూజలో వాడుతూ ఉంటాం కదా. ఇంక ఇవి వక్కలండి, మనం తాంబూలంలో అది పెడుతూ ఉంటాం కదా. అయితే మనకి ఇలా రెండు రకాలు అయితే దొరుకుతున్నాయి. ఒకటి బ్రౌన్ కలరు, ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలర్గా ఉంటాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని వక్కలు అయితే వాడతారండి. అలా మీరు ఏ వక్కలు వాడతారో అవి అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇది వచ్చేసి పుట్టమొన్నండి. మనం ఎక్కువగా ఈ పుట్టమొన్నని 16 సోమవారాలు వ్రతం చేసేటప్పుడు శివలింగాన్ని ఈ పుట్టమొన్నుతోటి తయారు చేసి పూజలో పెట్టుకొని స్వామివారిని పూజిస్తారు. ఈ పుట్టమొన్ను కూడా చాలా స్వచ్ఛమైనదండి. మనకి పల్లెటూరులో అది మనకి పుట్టమొన్ను అయితే దొరుకుతుంది, కానీ సిటీస్లో ఉన్న వారికి దొరకదండి. వారి కోసమే ఈ పుట్టమొన్ననైతే ఇలా మొత్తం ప్యాక్ చేసి మీకు ఎంత కావాలో చెప్తే అంతే పంపిస్తారండి. 16 సోమవారాల వ్రతానికి అయితే తప్పకుండా పుట్టమొన్ననే వాడాలండి. మీలో ఎవరైనా 16 సోమవారాల వ్రతం చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ పుట్టమొన్ననైతే తెప్పించుకోండి. ఎందుకంటే 16 సోమవారాల వ్రతం చేసే సమయం ఇదే కాబట్టి నేను అందుకనే ముఖ్యంగా చెప్తున్నాను. అయితే నేను ఇది ఎందుకు తెప్పించుకున్నాను అని అనుకుంటున్నారా? అయితే మా వాళ్ళకి ఇద్దామని నేను తెప్పించానండి. వాళ్ళు 16 సోమవారాల వ్రతం అయితే చేస్తున్నారు. నా వంతుగా స్వామివారికి ఏదైనా సమర్పిస్తే వాళ్ళు చేసిన పూజల ఫలం నాకు కూడా దక్కుతుంది కదా. అందుకనే నేనైతే
అయితే తీసుకున్నానండి. అయితే 16 సోమవారాల వ్రతం నేనైతే చేయలేదు. మీకు తెలిసిందే కదా, నేను ఏ పూజ చేసినా సరే మీకు వీడియో అయితే పెడతాను. నేను నెక్స్ట్ టైం చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా తర్వాత ఇవి పువ్వు వత్తులండి, మనం మధ్యలో పెట్టుకొని వెలిగిస్తాం కదా. ఇవి కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయండి. మరీ చిన్నగా ఉంటే అవి పడిపోతూ ఉంటాయి. కొంచెం పెద్దగా ఉంటేనే అవి పడకుండా అలా కరెక్ట్గా ఉంటాయి. ఈ ఒత్తులు కూడా చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత ఇది వచ్చేసి సాంబ్రాణి పౌడర్ అండి. చాలామంది ఇప్పుడు ధూప్ కప్సే కదండి వాడుతున్నారు. అయితే ఎవరైనా సరే ఇళ్లల్లో మనం ధూపం అది వేసుకుంటూ ఉంటాం కదా, బొగ్గులతో కానీ లేదంటే కొబ్బరి చిప్పలు వెలిగించైనా సరే ధూపం వేసుకుంటారు కదా, వాళ్ళకైతే ఈ సాంబ్రాణి పౌడర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంక తర్వాత ఇది వచ్చేసి సింధూరం అండి. అయితే ఈ సింధూరం ఏ కలర్లో ఉంటుందనేది మీకు చూపించాలి కదా, అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ సింధూరం వచ్చేసి మనం ఆంజనేయ స్వామి వారికి మనం పూజ చేస్తాం కదా, ఆంజనేయ స్వామి వారి సింధూరం ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. మంగళవారాల్లో స్వామివారికి పూజ చేసే అలవాటు మీకు ఉన్నట్లయితే ఈ సింధూరం అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇది 16 సోమవారాల వ్రత బుక్ అండి. ఈ బుక్ ఒక్కటి ఉంటే చాలు, మనకి 16 సోమవారాలు పూజ ఎలా చేసుకోవాలనేది అన్ని డీటెయిల్స్ కూడా ఈ బుక్లో ఉంటాయండి. మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవన్నీ కూడా ఈ బుక్కుల్లో ఉంటాయి. ఇలాంటి బుక్స్ ఉంటే మనం ఈజీగా పూజలు అనేవి చేసుకోవచ్చు. మనకి అర్థమయ్యే భాషలోనే ప్రతి ఒక్కటి కూడా ఉంటుందండి. మనం పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందుగానే ఇలాంటి బుక్ ఒకటి తెచ్చుకుంటే దాంట్లో ఉన్నవన్నీ కూడా చదివి మనం పూజ అనేది చాలా బాగా చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కూడా అగరబత్తులండి. ఒక్కొక్కటి ఒక ఫ్రేగ్రెన్సీ అయితే వచ్చింది. అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి. వీటన్నింటిలో ఏది బాగా నచ్చిందో కూడా నేను చూపిస్తాను. నేను ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు ఏది కావాలన్నా సరే ఈ బాక్స్ పైన నేమ్స్ ఉన్నాయి కదండి, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. లేదు అంటే అన్నీ కలగలిసి ఒకే కిట్గా తీసుకోవచ్చు. అన్నీ కూడా చాలా బాగున్నాయండి, మంచి సువాసన వస్తున్నాయి. సాయంత్రం అయ్యేసరికి పూజ గదిలో కానీ లేదంటే మన హాల్లో కానీ ఒక్కటి వెలిగిస్తే చాలు, ఇల్లంతా కూడా మంచి సువాసనతో నిండిపోతుంది. ముందుగా అయితే నేను ఇక్కడ గోల్డెన్ అగరబత్తులు అయితే చూపిస్తున్నానండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. మంచి స్మెల్ వస్తున్నాయి, అలాగే చూడటానికి కూడా చాలా బాగున్నాయి, అలాగే కొద్దిగా లావుగా కూడా ఉన్నాయి. మంచి కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చాయి. మామూలు అగరబత్తులతో పోలిస్తే ఇది కాస్త పెద్దగానే ఉంటుంది. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. ఇంక తర్వాత ఇంకా చూపిస్తున్నవన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. మామూలు అగరబత్తులు ఉంటాయి కదా, దానిలానే ఉన్నాయి, కానీ వేరు వేరు సువాసనలతో ఉన్నాయి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి సాంబ్రాణి అగరబత్తులు అంటండి. ఇవి చూస్తున్నారు కదా, సాంబ్రాణి ఎలా ఉంటుందో అలానే చూడటానికి ఉంది. అలాగే అగరబత్తి కూడా కొంచెం లావుగా వచ్చింది, స్మెల్ కూడా సాంబ్రాణిలానే అనిపిస్తుంది. ఇంకా వెలిగిస్తే ధూపం ఎలా వస్తుందో నేను నెక్స్ట్ టైం పూజలో పెట్టి మీకు చూపిస్తాను. నాకైతే ఇవి నచ్చేయండి. మంచి సువాసనతో కూడిన అగరబత్తులు కానీ పెర్ఫ్యూమ్లు కానీ మనం పూజలో వాడినట్లయితే ఆ అమ్మవారు స్వామివారు మన ఇంట్లోకి ప్రవేశిస్తారని అంటారండి. అందుకని ఏవైనా సరే మీరు వాడేవి మంచి సువాసనతో ఉండేలాంటివే వాడండి. ఇంకా తర్వాత ఇది దసంగం పౌడర్ అండి. దసంగం పౌడర్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా, దీంట్లో పౌడర్ ఉంటుంది, అలాగే ఒక చిన్న సైజు కప్పు ఉంటుంది. ఈ కప్పుతో మనం కోన్ లాగా తయారు చేసి మనం వెలిగిస్తే ధూపం అనేది వస్తుంది. మంచి సువాసన వస్తుందండి. గుడిలో ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో అలానే మన ఇంట్లో కూడా అలాంటి సువాసనే వస్తుంది. ఇంక ఇవి ధూప్ కప్స్ అండి. మన దగ్గర బొగ్గులు అవి లేనప్పుడు ఈ కప్పు వెలిగించి ధూపం అది ఇస్తూ ఉంటాం కదా. రోజు పూజ చేసుకునే వారికి, ఇంట్లో ఎక్కువ ధూపం వేసుకునే వారికి ఇలాంటివి ఎక్కువగానే పడతాయి కదా, అందుకని నేను ఎక్కువగా తెప్పించుకుంటూ ఉంటాను. ఇంక తర్వాత ఇవి ముత్యాలండి. ఈ ముత్యాలను చూసారా ఎలా ప్యాక్ చేశారో? ఇవైతే ప్యూర్ ముత్యాలండి, ఎలాంటి ఆర్టిఫిషియల్ ఏమీ కాదు. వీటికి హోల్స్ అవి ఉండవండి. మామూలుగా ముత్యం ఎలా వస్తుందో అలానే వీళ్ళు సేల్ చేస్తారండి. ఈ ముత్యాలు కూడా కాస్త పెద్దగానే ఉన్నాయండి. మనం అమ్మవారి పూజలో వాడడానికైనా లేదంటే అమ్మవారికి ముత్యాల హారతి ఇవ్వడానికైనా స్వామివారికి హారతి ఇవ్వడానికైనా చాలా బాగా ఉపయోగపడతాయండి. మీకు ఎన్ని కావాలో అన్నీ పంపిస్తారండి. నేనైతే ఇక్కడ 9 అయితే తీసుకున్నాను. పైగా ఇవి కాస్త పెద్ద సైజు అండి, మీడియం సైజు కూడా కాదు, పెద్ద సైజు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంక తర్వాత ఇవి కూడా మంచి సువాసన వస్తాయండి. వీటి కోసం అయితే చాలా మందికి తెలియదు. వీటిని కచోరాలు అని అంటారు. మనం అమ్మవారికి కానీ స్వామివారికి కానీ అభిషేకం చేసేటప్పుడు అభిషేకం వాటర్లో వీటిని కొద్దిగా పౌడర్ చేసి ఆ వాటర్లో కలిపి స్వామి అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచి సువాసన వస్తుందండి. ముఖ్యంగా అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు కానీ లేదంటే శివయ్యకి అభిషేకం చేసేటప్పుడు కానీ వీటిని వాడుతూ ఉంటారు. అయితే వీటిని మనం అభిషేకం చేసే వాటర్లోనే కాదండి, వీటిని ఫైన్
పౌడర్ చేస్తే మనం జవ్వాది పౌడర్ ఎలా అయితే వాడతామో అలానే దీన్ని కూడా మనం పీఠం పైన కానీ లేదంటే స్వామి అమ్మవార్ల దగ్గర కానీ వేస్తే మంచి సువాసన వస్తుంది. అమ్మవారికి చాలా ప్రీతికరం. దీనికోసం మీకు ముందే తెలుసుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా వీరి దగ్గర ఈ పూజకి సంబంధించిన సామాగ్రి కాదండి, చెప్పాను కదా బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా మంచి ఐటమ్స్ అయితే ఉంటాయండి. వాటిలో కొన్ని ఐటమ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇవైతే హ్యాండ్స్ ప్రమిదలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన 2 చేతులతో ప్రమిద పట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ షేపులో అయితే వస్తుంది. ఇదైతే చాలా బరువు ఉంటుందండి, మనకి యాంటిక్లో వస్తుంది. ఇంకా నూనె వేసే లోతు అయితే మరీ అంత చిన్నదైతే కాదు, మీడియంగా ఉంటుందండి. ఇది కనుక వెలిగించినట్లయితే మన చేతులతో మనం దీపం వెలిగించినట్టుగా ఉంటుందండి. దీంట్లో దీపమే కాదండి, వీటిలో పసుపు కుంకుమలు కూడా వేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఇంకా తర్వాత నాకు నచ్చిన ఐటమ్ అండి ఇది చూస్తున్నారు కదా, ఒక చిన్న బిందెలాగా అనిపిస్తుంది కదా, అయితే ఇది కలస చెంబండి. మనం పూజా మందిరంలో అది ఒక చిన్న చెంబుతో వాటర్ అయితే పెడుతూ ఉంటాం కదా, ఆ చెంబులు అయితే షేప్ అయితే వేరేగా ఉంటుంది. ఈ చెంబు అయితే చూస్తున్నారు కదా, ఇలా గుండ్రంగా చూడటానికి కూడా చాలా క్యూట్గా చిన్నగా చాలా బాగుంది. వెయిట్ కూడా మరీ అంత ఎక్కువైతే ఏమీ లేదండి, లైట్ వెయిట్లోనే ఉంది. చూడటానికి కూడా చాలా బాగుంది. మనం పూజా మందిరంలో వాటర్ పెట్టుకోవడానికైనా లేదంటే మనం ఇంటి ద్వారబంధం దగ్గర కలస చెంబుతో వాటర్ పెడతాం కదా, అక్కడ పెట్టుకోవడానికైనా సరే చాలా బాగుంటుంది. దీంతోపాటు ఒక స్పూన్ కూడా తీసుకున్నానండి. చూస్తున్నారు కదా ఇక్కడ స్పూను, ఇది కూడా మంచి బ్రాస్తో మంచి వెయిట్ తోటే వచ్చిందండి. దీంతో మనం ఆయిల్ వేసుకోవడానికైనా లేదంటే ఆచమనానికి ఉపయోగించుకోవడానికైనా దేనికైనా ఉపయోగపడుతుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఒక ఇత్తడి బౌల్ అయితే తీసుకున్నానండి. ఇది ఎందుకంటే మనం ఏదైనా కొద్దిగా ప్రసాదాలు చేసుకోవడానికైనా లేదంటే అమ్మవారికి నైవేద్యంగా పాలు పెడతాం కదా, ఆ పాలు మరిగించుకోవడానికైనా ఇలాంటి బౌల్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. అయితే నేను ఇది చిన్న బౌల్ తీసుకున్నానండి. ఇది నెంబర్ వచ్చేసి నెంబర్ 1. వీటిలో చాలా సైజెస్ ఉంటాయి, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే పంపిస్తారు. వీటిలో సైజెస్ నెంబర్ వారీగా ఉంటాయి కాబట్టి మీరు నెంబర్ చెప్తే ఆ సైజు అనేది వారు పంపిస్తారు. ప్రసాదాలు అవి చేసుకోవడానికి ఈ బౌల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇవేనండి నేను ఆర్కే పూజా స్టోర్ నుండి అయితే తెప్పించుకున్న ఐటమ్స్. అన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్కి అందిస్తారు. వీటిల్లో మీకు ఏదైనా ఐటమ్స్ నచ్చినట్లయితే లేదంటే మీకు ఏవైనా ఐటమ్ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ధనా గారు మీకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి ప్రోడక్ట్స్ అయితే మీరు సేల్ చేస్తున్నారు. అందరికీ ఈ విధంగానే మంచి ప్రోడక్ట్స్ అందివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ బిజినెస్ ఇంకా వృద్ధిలోకి రావాలని మంచి లాభాలు పొందాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.